ఈరోజు ఇక్కడ స్థాపించడానికి ఈరోజు ఇనాగ్రేషన్ కోసం ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, అధికారులకు, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మనకి చాలా మంచి రోజు అని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు ఈరోజు రాష్ట్రం ఎంత వెనుకబడిన ఒక 5 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి పూర్తిగా విభిన్నం, దేశంలోనే అత్యధిక వెనుకబడిన రాష్ట్రంగా తయారైపోయింది. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రానికి తీర్చిదిద్దడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు. రోజుకి 24 గంటలు 18 గంటలు శ్రమ పడుతున్నాడు. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన పడే కష్టం మనం గుర్తించి ఆయనకి అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో మన జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దేశంలోనే ఇండస్ట్రీలు కూడా రాకుండా చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని చెప్తున్నా. అలాంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సారి సీఎం అయిన తర్వాత ఎన్ని దేశాల నుంచి ఇండస్ట్రీలు రావడం జరుగుతుంది. కొన్ని కోట్ల పెట్టుబడులు, లక్షల పెట్టుబడులు ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నాయి. అది మనందరి యువకులకు అందరికి కూడా మనకు ఎన్నో ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. అలాంటి నాయకుని సమక్షంలో మనం పనిచేయడం కూడా మనకి నిజంగా గర్వకారణం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మన నియోజకవర్గానికి మనకి ఇది రావడం కాదు. లచ్చమర్లో కూడా 40 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ కూడా నిర్మించడం జరుగుతుంది. కోచిలో కూడా 40 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ కూడా త్వరలో ప్రారంభిస్తామని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఇదే కాదు, ఇంకా చాలా పెట్టుబడులు కూడా మన నియోజకవర్గానికి తప్పకుండా వస్తాయి. అవి మనం చెప్తే కాదు, చేసి చూపెడదామని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఎమ్గెన్నూరు నుంచి మాలపల్లికి ఎంప్లాయీస్ వెళ్ళాలంటే కూడా ఉద్యోగాలకి చాలా గణనీయంగా తయారైపోయింది. అలాంటి దాన్ని ఇన్ఛార్జ్ గారు పట్టుబట్టి ఈరోజు దాన్ని శాంక్షన్ చేసి త్వరలో కూడా దాన్ని రోడ్డు ప్రారంభించి అందరికి కూడా ఒక మంచి రహదారి వెళ్ళడానికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈరోజు చూస్తున్నాం ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. రహదారులు సరిగ్గా లేక ఎంతో అవస్థలు పడుతున్న ఎంప్లాయీస్ కూడా ఈరోజు చక్కటిగా వాళ్ళు వెళ్ళడానికి కూడా మేము రోడ్లు కూడా నిర్మించడం జరుగుతుంది. అలాగే కోచ్ నుంచి హాల్వి కూడా రోడ్లు ప్రారంభం అవుతున్నాయి త్వరలో. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి మన చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు కానివ్వండి, ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో వీధి బల్బులు వేయడానికి కూడా గతిలేని పరిస్థితి. సర్పంచులు ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకు అంతో ఎంతో డబ్బులు వస్తున్నాయి, కానీ పంచాయతీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా సర్పంచులు దహనీయంగా తయారైపోయింది. ఒక వీధి బల్బులు వేయడానికి కూడా గతిలేని పరిస్థితి. ఈరోజు మన చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ బాబు గారు ఈరోజు మన నియోజకవర్గ విద్యా వ్యవస్థ చాలా వెనుకబడి ఉంది. అలాంటి విద్యా వ్యవస్థలో టీచర్ల కొరత ఉంటే దాదాపు 400 నుంచి 500 మంది టీచర్లను కూడా నియమించడం జరిగింది. నిజంగా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాంటి గొప్ప నాయకుడి దగ్గర మనం పని చేస్తున్నాం కాబట్టి మనమందరం మన శ్రమపడి మనము కూడా ఇండస్ట్రీలని మీరు కూడా యువకులు కూడా బాగా చదువుకొని ఇలాంటి అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు, మన చంద్రబాబు నాయుడు కూడా మనమందరం అండగా నిలబడి ఆయన ఒక్కడే కష్టపడితే ఇది రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోలేము. ప్రతి ఒక్కరు కంకణం కట్టుకునే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఐకమత్యంతో పని చేస్తే మనం నిజంగా మళ్ళా 2047 సంవత్సరానికి రాష్ట్ర భవిష్యత్తునే మార్చగల నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి గొప్ప నాయకుడు ఇండస్ట్రీలు తీసుకొచ్చి యువకులకు ఇంత ఉపాధి కలిగిస్తున్నాడంటే ఆయనకి మనం పాదాభివందనం తెలియజేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినట్టు పెద్దలు అందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను. దాదాపుగా 30,000 మంది పైన ఆన్లైన్ కనెక్ట్ అయి ఉన్నారు.